హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని చారిత్రక పూర్వయుగం అనే చాప్టర్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ బృహత్ శిలాయుగం. ఈ బృహత్ శిలాయుగాన్ని ఇంగ్లీష్లో మెగాలిథిక్ పీరియడ్ అంటారు. బృహత్ అంటే పెద్దదైన అని అర్థం. మెగాలిథిక్ అనే ఇంగ్లీష్లోని ఈ పదము రెండు గ్రీకు పదాల కలయిక. మెగా అంటే పెద్దదైన, దీనినే బృహత్ అంటారు. లిథిక్ అంటే శిల ఆర్ రాయి అని అర్థం. ఈ బృహత్ శిలాయుగం అనేది క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండి క్రీస్తు శకం తొలి దశాబ్దాల వరకు ఈ బృహత్ శిలాయుగం అనేది కొనసాగింది. ఈ బృహత్ శిలాయుగం మహారాష్ట్రలోని విదర్భ నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించింది. ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలలో విస్తరించిన ఒక ప్రత్యేక సంస్కృతి ఈ బృహత్ శిలాయుగం. బృహత్ శిలాయుగం అనగానే ఇది శిలాయుగాలకు చెందినది కాదు. ఈ బృహత్ శిలాయుగం అనేది అభివృద్ధి చెందిన ఒక పట్టణ నాగరికత. బృహత్ శిలాయుగ ప్రజలు లోహాలను ఉపయోగించారు. వారు ఉపయోగించిన లోహాలు రాగి, కాంస్యము మరియు ఇనుమును ఉపయోగించారు. బృహత్ శిలాయుగం అనేది ఇనుము యుగానికి చెందినది. నాగరికత అనేది మనకు భారతదేశంలో సింధు నాగరికతతో ప్రారంభమైంది. అలాగే దక్షిణ భారతదేశంలో నాగరికత అనేది తెలుగు రాష్ట్రాలలో బృహత్ శిలాయుగంతో ప్రారంభమైంది. భారతదేశంలో అయితే సింధు నాగరికతతో ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలో అయితే బృహత్ శిలాయుగంతో మనకు నాగరికత అనేది ప్రారంభమైంది. నాగరికత అంటే ఏందో బ్రీఫ్గా చూద్దాం. నాగరికత, ఈ నాగరికతను ఇంగ్లీష్లో సివిలైజేషన్ అంటారు. నాగరికత అంటే మెరుగైన జీవన విధానాన్ని కలిగి ఉంటే దానిని నాగరికత అంటారు. నాగరికతకి ఉండవలసిన లక్షణాలు ఏంటో చూద్దాం. నాగరికత లక్షణాలు: ఫస్ట్ వన్, నగర జీవితం ఉండాలి. నెక్స్ట్ వన్, లిపి. నెక్స్ట్ వన్, సాంకేతిక పరిజ్ఞానము మరియు సంపద అనేవి నాగరికతకు ఉండవలసిన ప్రధాన లక్షణాలు. నాగరికతకు ఉండవలసిన అన్ని లక్షణాలు ఈ బృహత్ శిలాయుగంలో ఉన్నాయి. నగరాలను నిర్మించారు మరియు సాంకేతికత పరిజ్ఞానం కూడా ఉంది. వ్యవసాయాన్ని చేశారు మరియు వ్యాపార వాణిజ్యాలు కూడా మనకు ఈ బృహత్ శిలాయుగంలో కనిపిస్తాయి. కాబట్టి బృహత్ శిలాయుగం అనేది అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత. బృహత్ శిలాయుగ నాగరికతకు సంబంధించిన సమాచారము వారి యొక్క ఆవాసాల ద్వారా కాకుండా వారి యొక్క సమాధుల ద్వారా ఈ బృహత్ శిలాయుగ నాగరికత సమాచారం అనేది లభిస్తుంది. మనకు వారి ఆవాసాల ద్వారా కాకుండా వారి యొక్క సమాధుల ద్వారా ఈ సమాచారం అనేది తెలుస్తుంది. బృహత్ శిలాయుగ ప్రజలకు పునర్జన్మ యందు విశ్వాసం ఉండడం వలన వారి యొక్క సమాధులలో నిత్యావసర వస్తువులతో పాటు అనేక వస్తువులను కలిపి ఖననం చేశారు. ఈ వస్తువులనే గ్రేవ్ గూడ్స్ అంటారు. ఈ బృహత్ శిలాయుగంలో మృతదేహంతో పాటు నిత్యావసర వస్తువులను మరియు అనేక విలువైన వస్తువులను కలిపి ఖననం చేశారు. ఈ ఖననం చేసిన సమాధి పైన పెద్ద బండరాళ్లను ఉంచడం వలన ఈ సమాధులను బృహత్ శిలలు ఆర్ మెగాలిథ్స్ అని పురావస్తు శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ బృహత్ శిలా సమాధుల ద్వారానే ఈ బృహత్ శిలాయుగం అనేది అధ్యయనం చేయడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో బృహత్ శిలా సమాధులను రాక్షసగుళ్ళు ఆర్ పాండవగుళ్ళు ఆర్ వీరులపాడు అని పిలుస్తారు.
తొలి బృహత్ శిలా సమాధులను 19వ శతాబ్దంలో జాగర్ అనే పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఈ బృహత్ శిలా సమాధులను తొలిసారిగా తమిళనాడులోని ఆదిచన్నల్లూరులో ఈ జాగర్ అనే పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నాడు. పురావస్తు శాస్త్రవేత్త జాగర్ కనుగొన్న ప్రాంతం తమిళనాడులోని ఆదిచన్నల్లూరులో ఈ బృహత్ శిలా సమాధులను కనుగొన్నారు. బృహత్ శిలా సమాధుల్లో ఖననం చేసిన వస్తువులేంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఆహార ధాన్యాలు. ఈ ఆహార ధాన్యాలు కర్నూలు జిల్లాలోని వీరాపురంలో బయలుపడ్డాయి. ఇందులో వరి, జొన్నలు, ఉలవలు, మినుములు మరియు బఠానీ ఆహార ధాన్యాలు ఈ సమాధుల్లో పెట్టి ఖననం చేశారు. బృహత్ శిలా సమాధుల్లో ఖననం చేసిన నెక్స్ట్ వస్తువులు కుండ పాత్రలు. ఈ కుండలను నలుపు మరియు ఎరుపు కలిపి తయారు చేశారు. ఈ కుండలు ఎలా ఉన్నాయంటే వన్ సైడ్ నలుపు, మరొక సైడ్ ఎరుపు ఉన్నాయి. నెక్స్ట్ వస్తువులు ఆభరణాలు. ఇందులో బంగారు, వెండి మరియు విలువైన వైడూర్యాలతో చేసిన పూసలను పెట్టి ఖననం చేశారు. బృహత్ శిలా సమాధుల్లో ఖననం చేసిన నెక్స్ట్ వస్తువులు లోహపు వస్తువులు. ఈ వస్తువులను రాగి, కాంస్యము మరియు ఇనుముతో తయారు చేశారు. ఈ లోహపు వస్తువులలో కూడా ఇనుము వస్తువులను ఎక్కువగా ఉపయోగించారు. ఇనుముతో చేసిన వస్తువులు ఆయుధాలు మరియు వ్యవసాయ పనిముట్లు. ఈ ఆయుధాలలో కూడా చాకులు, బాకులు, ఖడ్గాలు, బాణపు మొనలు అంటే యారో హెడ్స్, ఈటెల మొనలు, స్పేర్ హెడ్స్, బ్లేడులు, గొడ్డళ్ళు, ఉలులను పెట్టి ఖననం చేశారు. ఇక వ్యవసాయ పనిముట్లలో పికాసులు, పారలు, కొడవళ్ళు, నాగలు, కర్రు వీటిని ఖననం చేశారు. ఇనుముతో చేసిన ఆయుధాలు వ్యవసాయ పనిముట్లు ఇవి. ఈ బృహత్ శిలా సమాధుల్లో కాంస్యంతో చేసిన గంటలు మరియు రాగి పాత్రలు కూడా ఉన్నాయి. బృహత్ శిలా సమాధుల్లోని రకాలు. ఈ బృహత్ శిలాయుగ ప్రజలు భిన్న మత సాంప్రదాయాలను పాటించారు కాబట్టి వీరి యొక్క దహన సంస్కారాలు కూడా భిన్నంగా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో దాదాపుగా 12 రకాల బృహత్ శిలా సమాధులను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్, సిస్ట్ సమాధులు. గ్రానైట్ రాళ్లతో తయారు చేసిన శవపేటికను సిస్ట్ అంటారు. ఈ సిస్ట్ సమాధులలో ఖననం ఏ విధంగా చేశారు అంటే మృతదేహంతో పాటు అన్ని రకాల వస్తువులను ఈ గ్రానైట్ రాళ్లతో చేసిన శవపేటికలో పెట్టి పూడ్చారు. సిస్ట్ సమాధులకు సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్లో పుంగనూరు మరియు వాయల్పాడు ఇవి రెండు కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఈ సిస్ట్ సంబంధించిన ఆధారాలు పుంగనూరు మరియు వాయల్పాడులో బయలుపడ్డాయి. నెక్స్ట్ వన్, డాల్మెన్ సమాధులు. ఈ డాల్మెన్ సమాధులు అనేవి సిస్ట్ సమాధులే. సిస్ట్ సమాధులు మనకు భూమిలో పూడ్చిపెడతారు కానీ ఈ డాల్మెన్ సమాధులు అనేవి భూమిలో పాతిపెట్టకుండా భూమిపైన ఉంచుతారు. ఈ సమాధుల పైన టన్నులు బరువైనటువంటి బండరాళ్లను కప్పుతారు. ఈ డాల్మెన్ సమాధులలో డాల్మెన్ సమాధులకు సంబంధించిన ఆధారాలు ఆంధ్రప్రదేశ్లో మనకు ఎక్కడ బయలుపడ్డాయి అంటే కళ్యాణదుర్గము, ఇది అనంతపురం డిస్టిక్లో ఉంది. కడప జిల్లాలో మనకు కమలాపురము, సిద్ధవటం, ఒంటిమిట్ట ఇక్కడ బయలుపడ్డాయి. చిత్తూరు జిల్లాలో వెల్లంపల్లిలో బయలుపడ్డాయి. ఇక గుంటూరు జిల్లాలో నాగార్జునకొండ, లాం, ధరణికోట, అమరావతి మరియు కారంపూడిలో బయలుపడ్డాయి. డాల్మెన్ సమాధులు మనకు ఈ ప్రదేశాలలో బయలుపడ్డాయి. నెక్స్ట్ వన్, సార్కోఫాగస్ సమాధులు. ఇక్కడ ఖననం ఏ విధంగా చేస్తారు అంటే మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత వచ్చిన అస్థికలను
ఒక జంతువు ఆకారంలో తయారు చేసిన కుండలో పెట్టి ఖననం చేస్తారు. ఆ అస్థికల కుండను సార్కోఫాగస్ అంటారు. ఈ సార్కోఫాగస్ సమాధులలో ఈ సార్కోఫాగస్ అంటే ఈ కుండను వివిధ రకాలుగా తయారు చేసి ఆ అస్థికలను అందులో ఉంచి ఖననం చేస్తారు. ఈ సార్కోఫాగస్ సమాధులకు సంబంధించిన అవశేషాలు మనకు ఎక్కడ లభించాయి అంటే శంఖవరం, ఇది కడప జిల్లాలో ఉంది. ఈ శంఖవరంలో మనకు గొర్రె ఆకారంలో తయారు చేసిన సార్కోఫాగస్ లభ్యమైంది. సార్కోఫాగస్ అంటే అస్థికల కుండ. అస్థికల కుండ అనేది మనకు గొర్రె ఆకారంలో ఇక్కడ బయలుపడింది. నెక్స్ట్ వన్ ఇర్లబండ, ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక్కడ లభించిన సార్కోఫాగస్ అనేక కాళ్ళు కలిగిన సార్కోఫాగస్ లభించింది. కుండ ఈ విధంగా ఉన్నట్లయితే వాటికి అనేక కాళ్ళు ఈ విధంగా పెట్టి ఇందులో అస్థికలను మరియు అనేక వస్తువులను ఉంచి ఖననం చేయడం జరిగింది. అలాగే ఈ సార్కోఫాగస్ సమాధులు తెన్నేరులో లభించాయి. ఈ తెన్నేరు కృష్ణా జిల్లాలో ఉంది. మరియు విజయవాడ, న్యూజివేడు మధ్య ప్రాంతాలలో ఈ సార్కోఫాగస్ సమాధులు లభ్యమయ్యాయి. నెక్స్ట్ వన్ మెన్హిర్ సమాధులు. ఇందులో శవాన్ని ఖననం చేసి ఆ సమాధి చుట్టూ శిలాస్తంభాలను ఏర్పాటు చేస్తారు. ఈ శిలాస్తంభాలను మెన్హిర్లు అంటారు. ఈ విధంగా శవాన్ని బూర్చిన తర్వాత ఈ సమాధి చుట్టూ శిలాస్తంభాలను ఇలా ఏర్పాటు చేస్తారు. వీటిని మెన్హిర్లు అంటారు. ఈ మెన్హిర్ సమాధులకు సంబంధించిన అవశేషాలు రేవరాల, ఇది కృష్ణా జిల్లాలో ఉంది. ఇక్కడ ఈ రేవరాలలో మనకు మెన్హిర్ సమాధులకు సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి. నెక్స్ట్ వన్ రాతి వలయ సమాధులు. వీటిని ఇంగ్లీష్లో పిట్ సర్కిల్ గ్రేవ్స్ అంటారు. ఇందులో మృతదేహంతో పాటు అనేక వస్తువులను కలిపి ఖననం చేసిన తర్వాత ఆ సమాధి చుట్టూ వలయాకారంలో రాళ్లను పేరుస్తారు. ఈ విధంగా ఒక మృతదేహం ఉంటే మృతదేహంతో పాటు అనేక వస్తువులను కలిపి ఖననం చేసిన తర్వాత ఈ సమాధి చుట్టూ వలయాకారంలో ఈ విధంగా రాళ్లను పేరుస్తారు. ఈ సమాధి చుట్టూ వలయాకారంలో రాళ్లను పేరుస్తారు. వీటినే రాతి వలయ సమాధులు అంటారు. ఈ రాతి వలయ సమాధులకు సంబంధించిన అవశేషాలు మనకు తాడిపత్రిలో లభించాయి. ఈ తాడిపత్రి అనేది అనంతపురం జిల్లాలో ఉంది. నెక్స్ట్ వన్ కుండ సమాధులు. వీటినే ఆన్ బరియల్స్ అంటారు. ఇందులో మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత వచ్చిన చితాభస్మాన్ని లేదా అస్థికలను ఒక కుండలో ఉంచి అనేక వస్తువులతో పాటు పూడ్చిపెడతారు. వీటినే కుండ సమాధులు అంటారు. ఈ కుండ సమాధులకు సంబంధించిన అవశేషాలు మనకు తమిళనాడులోని ఆదిచెన్నలూరులో 157 కుండ సమాధులు బయలుపడ్డాయి. నెక్స్ట్ వన్ రాతితో తొలచిన సమాధులు. వీటినే లేటరైట్ చాంబర్స్ ఆర్ రాక్ కట్ బరియల్స్ అంటారు. ఈ రాళ్లతో తొలచిన సమాధులు ఏ విధంగా ఉంటాయి అంటే కొండరాళ్లలోనే సమాధులను తొలచి అందులో మృతదేహాన్ని మరియు అనేక వస్తువులను కలిపి పూడ్చిపెడతారు. వీటినే రాతితో తొలచిన సమాధులు అంటారు. ఈ విధంగా ఒక పెద్ద కొండరాయి ఉంటే ఈ రాతిని ఒక సమాధిలాగా తొలచి ఇందులోనే మృతదేహాన్ని మరియు అనేక వస్తువులను పెట్టి పూడ్చిపెడతారు. ఈ సమాధులనే రాతితో తొలచిన సమాధులు అంటారు. ఈ రాతితో తొలచిన సమాధులకు సంబంధించిన అవశేషాలు కేరళలో ఎక్కువగా లభ్యమయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని జొన్నవాడ గ్రామంలో ఈ రాతితో తొలచిన సమాధులు బయల్పడ్డాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.